ప్రార్థిస్తున్నామండి. ఎక్కడ నడిచే వాళ్ళందరూ వెనకొచ్చు మనం ప్రార్థిస్తున్నాడు. అమ్మ అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు స్వాగతం సుస్వాగతం. మీ చూడనగల మహారాజు మణిపూస ప్రతిసారి మరి జూలై 8వ తారీఖున మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్ గడప గడప కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన రావడం జరుగుతుంది. ఇంకేదంటే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి మోసపోయామనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా మరి మంచి స్పందన చూపిస్తూ మరి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాదని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు యువకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఏ గ్రామం వెళ్ళినా సరే కానీ ఆ యొక్క ప్రభుత్వం మీద మోసపూరితమైనటువంటి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద మంచి వ్యతిరేకత భావం చూపిస్తూ ఉన్నారు. మరి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేము నిద్రపోవాలని ప్రతి ఒక్కరు కూడా మా యొక్క గడప గడప కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చి మరీ పంపిస్తూ ఉన్నారని దీన్ని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ప్రజల్లో చాలా విపరీతమైన స్పందన ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం కార్యకర్తలు మాకు చెప్తున్నది ఏంటంటే గతి లేక 2 సంవత్సరాలు ఈ పార్టీలో కొనసాగుతాం తప్ప మేమందరం కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జగన్ ముఖ్యమంత్రి చేయడం మేము అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈవేళ. ఎందుకంటే ఇటువంటి దుష్ట పరిపాలన ఇంకెప్పుడు చూడలేదు. ప్రతి దానికి జన్మభూమి కమిటీలను పేరు చెప్పి లంచగొండి పరిపాలన అయిపోయింది తప్ప ఇది ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజాప్రభుత్వం కాదు. ప్రజా వ్యతిరేక విధానాలతోనే ఈవేళ ప్రభుత్వం నడుస్తుంది. కేవలం సమయం కోసం చూస్తున్నారు. జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నాను రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితి జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పేసి 175 సీట్లకి 145 సీట్లు గెలుచుకోవడం ఖాయం అని చెప్తున్నారండి. ప్రజల్లోకి గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చాలా వేగంగా దూసుకెళ్తా ఉంది. ముఖ్యంగా జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు ప్రజలు విడమర్చి చెప్తున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు. దురదృష్టకరం ఏంటంటే మేము ఈ కార్యక్రమంలో సుమారు 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులు మాకు పెన్షన్ లేదు బాబు అని చెప్పేసి మా కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ గారికి చెప్తా ఉంటే మాకు చాలా విసిపోతా ఉన్నాం. ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేద ప్రజలకి అన్నార్థులకి కూడా మరి సువర్ణమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని తలుచుకొని వితంతువులు వృద్ధులు కూడా పెన్షన్ లేనటువంటి పరిస్థితుల్లో చాలా ఆక్రోశిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని శపిస్తా ఉన్నారు. 2019లో ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అవినీతి అమరావతి, అవినీతి పట్టుసీమ, సదావర్తి భూములు అంతా అవినీతిమయం. చంద్రబాబు పాలనే అవినీతిమయం. మేము ఇస్తున్న పత్రం చదివి 100 ప్రశ్నలకి 100 కరెక్ట్గా ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అధికారంలో తెచ్చుకుని ఇవన్నింటి మీద ఈ దాని మీద విచారించుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పండి, ఈ 2 ఏళ్ళ చంద్రబాబు పాలన మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఈ నెల 8వ తారీఖు దగ్గర నుండి గడప గడప వైఎస్ఆర్ పర్వత ప్రసాద్ గారు కూడా తిరుగుతున్నాం. ప్రతి దిక్కునే కూడా ఎంతో స్పందన ఉండి ఈ రోజే ఎలక్షన్ వస్తున్నట్టు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన వస్తున్నట్టు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి దిక్కున ఆదరణ బాగుంది. ఈ ప్రభుత్వమే పూర్తిగా విసుగు చెంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి, మా అందరి కళలు నెరవేరాలన్న ఆలోచనతో అందరూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు.